హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ చీర ఇది కలంకారీ ప్రింట్ పట్టు క్లాత్ అనుకుంటానండి. చాలా బాగుంది క్లాత్ మాత్రం. దీనికి కుచ్చులు వేయాలి. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఈ ఫ్లవర్ బీడు, చిన్న చిన్న గోల్డ్ బీడు, ఓవెల్ షేప్లో ఉన్న బీడ్స్, ఈ దోసగింజ టైప్లో ఉన్న బీడ్స్ అండి. ఇవి దీనికి ఉన్న కలర్స్ కలర్స్లో బాడీలో ఉన్న కలర్స్ అన్నీ ఈ చీరకు వేద్దామని 4 కలర్స్ తీసుకున్నాను. పింకు, గోల్డ్, లైట్ గ్రీను, లైట్ బ్లూ ఈ 4 కలర్స్తో కుచ్చులు పోసుకున్నాను. ఇది పళ్ళుకి స్టార్ట్ చేశాను ఆల్రెడీ. ఫ్లవర్ బీడ్ ఉంది కదండి, ఫ్లవర్ బీడ్ని మామూలుగా ఈ కాటన్ థ్రెడ్ 4 స్టాండ్స్ తీసుకోవాలి కదా, అది కాటన్ థ్రెడ్ 4 స్టాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఫ్లవర్ది బీడ ఎక్కించి దానికి అటాచ్ చేయాలి. ఫ్లవర్ బీడ్ అండి ఇది. ఫ్లవర్ బీడ్కి కూడా ఇలా నాట్స్ వేసుకోవాలి. నాట్స్ కొంచెం స్ట్రాంగ్గా 1-2 వేసుకుంటానండి. ఎందుకంటే కస్టమర్ మనకి ఇచ్చినప్పుడు వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి కదండి. మనం వాళ్ళకి ఇచ్చేది కూడా జాగ్రత్తగా ఇస్తే కదా ఇంకొకసారి మనకి ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడు ఓవెల్ షేప్లో ఉన్న బీడ్లోకి, ఓవెల్ షేప్లో ఉన్న దానికి, ఆ రింగ్కి ఒక చిన్నది స్మాల్ బీడు, దోస గింజల టైప్లో ఉన్న బీడ్ ఒకటి, మళ్ళీ ఒక స్మాల్ బీడుది ఎక్కించి ఆ ఓవెల్ షేప్కి 2 వైపుల హోల్స్ ఉంటాయి కదా, ఒకవైపు హోల్లోంచినేమో ఇవన్నీ ఎక్కించాలి, 2వ వైపు హోల్లోంచినేమో ఈ దారం బయటికి తీసుకురావాలి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక మళ్ళీ చీరకు అక్కడ అటాచ్ చేసేసి చీరకు ముళ్ళేసి వేయాలండి. దారంతో కొంచెం కుచ్చులు నాటేసేసి వేయాలి. కొంచెం స్ట్రాంగ్గానే వేసుకోండి, అవి ఓడకూడదు. కస్టమర్కి మన మీద మంచి రెప్యుటేషన్ ఉండాలి. అందుకని కొంచెం జాగ్రత్తగా నాట్స్ అయ్యి కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ ఫ్లవర్ బీడ్ ఒకటి పెట్టాలండి. ఫ్లవర్ బీడ్ పెట్టి ఎక్కించి మళ్ళీ నాటేయాలి. ఒక చిన్న జీవి సత్యం చెప్పనండి. మనము పైకి ఎదగాలనుకున్నప్పుడు ఒక కలుగులో పీతలు ఉంటాయంటండి. ఆ పీతలు ఒక పీత పైకి రావడానికి ట్రై చేస్తుంటే ఇంకొకటి కిందకి లాగేస్తుందంట, కలుగులోంచి పైకి రానియకుండా. అలాగే మనం జీవితంలోకి పైకి ఎదగాలనుకున్నప్పుడు మన పక్కనాళ్ళు మనని పైకి ఎదగనీయకుండా చేస్తారంట. అందుకని మనం వెళ్ళే మార్గం ఏదైనా కానీ కరెక్ట్ అనుకున్నప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడకుండా, ఎవరు చెప్పింది అంటే వాళ్ళు కొంచెం వెనక్కి డిస్కరేజ్ చేయడానికే ట్రై చేస్తారు. అలా చేయకుండా మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు ముందుకు వెళ్ళిపోవాలి. ఇది చూడండి, ఇది టాజిల్స్ లేకుండానే కొంచెం గ్రాండ్ లుక్ వచ్చినట్టుంది. అవును కదా, గ్రాండ్ లుక్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఈ మధ్యలో గ్యాప్లు ఉన్నాయి కదా, ఆ గ్యాపుల ప్లేస్లో అలాగే వదిలేసేసి ఈ ఓవెల్ షేప్లో ఉన్న రింగ్ ఉంది కదా, దానికి టాజిల్ కట్టుకోవాలి. దీనికి అన్ని కలర్స్ వేస్తున్నాను. అందులో శారీలో ఉన్న కలర్స్ అన్నీ కూడా వేస్తున్నాను. ఇది బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ టాజిల్ కడుతున్నాను. ఇది అంటే మనకి ఇష్టం అండి. ఆ ఫ్లవర్కి మధ్యలో కూడా టాజిల్ కట్టుకోవచ్చు, ఈ ఓవెల్ షేప్లో ఉన్న రింగ్కి కట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. ఏదైనా బాగానే ఉంటుంది. కొంచెం గట్టిగా వేసుకోవాలి. ఎలా ఉంది ఒకసారి ఇవి మొత్తం అండి ఆల్టర్నేట్గా వేసాను నేను. ఒక పింకు, ఒక గ్రీను, గోల్డ్, ఈ బ్లూ అన్ని కలర్స్ వేసాను. ఇప్పుడు నార్మల్గా కట్ చేసుకొని కరెక్ట్గానే కట్ చేసుకోవచ్చు, కానీ తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి ఫైనల్లో
అన్ని కుచ్చులు వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి అన్నీ ఒకే సైజులో ఉన్నాయా లేదో చూసి మళ్ళీ ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి సైడ్న కొంచెం వచ్చి, అలాంటివి కూడా చూసి కట్ చేసుకోవాలి. ఇది పింక్ కలర్ వేస్తున్నాను. పింక్ కలర్ థ్రెడ్ ట్యాజిల్ కడుతున్నాను. ఈ శారీకి ఇలా వేసాను. అంతకుముందు ఇంకో శారీకి ఆ 2 ఫ్లవర్స్ ప్లేస్లో చిన్న బీడ్స్, రౌండ్ బీడ్స్ పెట్టి, బాల్ బీడ్స్ పెట్టి ఆ రెండింటి మధ్యలో ట్యాజిల్ కట్టాను. అది బాగుంది. ఇది పెళ్లి కూతురు చీరలకి వేస్తేనండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది మనం అంటే బయట బొటిక్కుల్లో అది వేయిస్తే చాలా 500 అబవ్ తీసుకుంటారు. ఇది మనం వేసుకుంటే కనుక తక్కువ అమౌంట్లో అయిపోతుంది. ఇది ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి మనం ఓన్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం ఓన్గానే వేసుకోవచ్చు. ఇది నీట్గా కట్ చేసుకొని, ఇదండి ఫైనల్ అవుట్పుట్. కట్ చేసినాక అంతా చేసినాక ఇలా ఉంటుంది. అంటే మల్టీ కలర్ వేసే కదా, కొంచెం లుక్ బాగానే ఉన్నట్టుంది. కొంచెం వంకర తిండి సరి చేయాలి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.